అనేకమైన దినం తర్వాత మరలా మీ అందరితో కలిసి వాక్యాన్ని పంచుకోవడానికి తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ మరి యొక్క ఆరాధన కార్యక్రమానికి చేరి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వందనాలండి. కొద్దిసేపు దేవుని యొక్క లేఖనాలను ధ్యానిద్దాం. మనసును దృష్టిని వాక్యం పట్ల కేంద్రీకరించి కాసేపు దేవుని యొక్క వాక్యం మనతో ఏం చెప్తుందో పరిశీలిద్దాం. మొట్టమొదట మనము బైబిల్లో చూసినట్లయితే బైబిల్ 2 భాగాలుగా విభజింపబడింది. మొదటి భాగం ఏంటండి? పాత నిబంధన. రెండవది క్రొత్త నిబంధన. క్రైస్తవులు ఆచరించేది పాత నిబంధన, క్రొత్త నిబంధన? క్రొత్త నిబంధన. మరి పాత నిబంధన ఎందుకు ఇవ్వబడింది? ఇంకా ఎందుకు అంటే పాత నిబంధన బైబిల్లో ఉండొచ్చా? ఉండాలి. ఎందుకు అనేది క్రొత్త నిబంధన తెలియజేస్తుంది. పాత నిబంధన మనకి ఎందుకు ఉండాలనేది క్రొత్త నిబంధన తెలియజేస్తుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉన్నది. అంటే గత చరిత్ర దేనికండి? మనకు బుద్ధి కలుగుటకు. ఇదే కాదు, చరిత్రను తీసుకున్నా సరే అనేక మంది నాయకులు వాళ్ళు చేసిన పొరపాట్లు, తప్పులు, వాటిని చూసి ఆ తప్పులు చేయకుండా జాగ్రత్త పడడానికి చరిత్ర అనేది వ్రాయబడింది. చాలా గొప్ప గొప్ప వాళ్ళని చెప్పుకొనబడిన వారు చరిత్రలో చాలా మంది తప్పులు చేశారు. చాలా మంది మంచి పని కూడా చేశారు, అంటే మానవాళికి ఉపయోగపడేవి. శాస్త్రవేత్తలు ఆవిష్కరణలు చేశారు, వాళ్ళు ఏవేవి కనుగొన్నారు అన్న విషయాలు ఉంటాయి. ఇప్పుడు మనం మెయిన్ రోడ్లో వెళ్తుంటే చాలా విగ్రహాలు ఉంటాయి. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళ పేరు ఏమిటి, వాళ్ళు చేసినవి ఏమిటి, ఆ విగ్రహాల కింద రాసి ఉంటాయి. అది చరిత్ర. అలాగే పాత నిబంధనలోని ఉన్న చరిత్ర అనేది మనకి బుద్ధి కలుగుటకు. అలాగే రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, రోమపత్రిక 15వ అధ్యాయము 4వ వచనము. మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నది. బుద్ధి, బోధ కలగాలి. అంటే పాత నిబంధన మనము ఆచరింపదగినది కాదు, కానీ క్రైస్తవులకు బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి మనకున్నది. మరి అలాంటి చరిత్ర గల పాత నిబంధనలో మనకి అనేకులు మాదిరిగా నిలవడం జరిగింది. వారు చూపిన మాదిరి ఏమిటి అని ఒకసారి ఆలోచించినట్లయితే, నేను ఒక 10 మంది వ్యక్తుల యొక్క 10 మంది వ్యక్తుల్ని ప్రస్తావిస్తాను. వారి ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అన్నది మనము గమనిద్దాం ఒకసారి. మొట్టమొదటి వ్యక్తి నోవహు. ఆది కాండము 6వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. ఇక్కడ నోవహు గురించి చెప్పబడిన విషయం ఏంటండి? వాక్యం సెలవిస్తుంది, నోవహు ఎలాంటి వాడంట? నీతిపరుడు, నిందారహితుడు. నీతిపరుడు. నీతి అంటే ఏమిటి? దేవుడు చెప్పింది చెప్పినట్లుగా ఆచరించడం అనేది నీతి. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయడం నీతి. దేవుడు చెప్పిందే నీతి.
నీతిని అనుసరించి నడవడం అంటే దేవుని యొక్క ఆజ్ఞల్ని అనుసరించి నడవడం నీతిని అనుసరించి నడుచడం. నోవహు నీతిని అనుసరించి నడిచాడు. ఏం చేశాడు అక్కడ నోవహు? దేవుడు ఓడ చేయమన్నాడు, నోవహు ఓడ చేశాడు. అందులో ఏముంది గొప్ప? అప్పటిదాకా చరిత్రలో ఓడ అనేది ఎప్పుడైనా తయారుగల మొట్టమొదటి వాడే నోవహు చేసిన ఓడ, మొట్టమొదటి వాడ. అప్పటి వరకు వర్షం అనేది భూమి మీద కురియలేదు. కురియలేదంట. అప్పటిదాకా కేవలము నేల నుండి మంచు వచ్చి నేలను తడిపితే మొక్కలు అనేవి మొలిచేవి, అంతేగాని డైరెక్ట్గా వర్షం అనేది కురియలేదు. అలాంటి సందర్భంలో దేవుడు వర్షం కురియబోతుంది, జలప్రళయం రాబోతుంది, కాబట్టి నీ నిమిత్తము నీ కుటుంబం నిమిత్తం ఒక ఓడను నిర్మించుకో, మీరందరూ రక్షింపబడడానికి అని చెప్పినప్పుడు నోవహు ఏం చేశాడండి? అలాంటిది ఎప్పుడు జరగలేదే, వర్షం ఎప్పుడు కురవలేదే అని ప్రశ్నించాడా? కానీ మనకి ఏదైనా ఒక విషయం తెలియజేయబడినప్పుడు వెంటనే మనకి డౌట్లు కుప్పలు తెప్పలుగా పుట్టలుగా వస్తాయి. కానీ నోవహు ఎలాంటి వాడంటే దేవుని మీద విశ్వాసం ఉంచాడు, దేవునికి లోబడ్డాడు, దేవుడు చెప్పిన దాన్ని అనుసరించాడు. అక్కడ 22వ వచనం ఒకసారి చూసినట్లయితే, 6వ అధ్యాయం 22వ వచనం, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. అంటే సొంత ఆలోచనలు ఏమైనా పెట్టాడా? ఫ్యామిలీ ఏమైనా ఇచ్చిన సలహాలు ఏమైనా పాటించాడా? లేదు. ఏం చేశాడు? దేవుడు అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అలాగే చేశాడు. అందును బట్టి అతడు నీతిపరుడు. నోవహు నీతిపరుడు. అంటే నోవహు అనగానే మనకు మొట్టమొదట గుర్తు రావాల్సింది ఆయన నీతిపరుడు. తన జీవితం ద్వారా నేను నీతిపరుణ్ణి అని తెలియజేస్తా ఉన్నాడు. అదే విషయంలో, అంటే అదే సందర్భంలో జనులు ఎలా ఉన్నారు అక్కడ? ఎన్నేళ్లు ప్రకటించాడు? 100 సంవత్సరాలు ప్రకటించాడు. 100 సంవత్సరాలు ప్రకటించినా కూడా ఎవరు కూడా నోహు మాట వినలేదు, దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. ప్రతిఫలం ఏంటండి? మొత్తం వాళ్ళ చరిత్రే లేకుండా తుడిచిపెట్టబడింది, వంశం లేకుండా పోయింది, అసలు వాళ్లే లేకుండా పోయారు. కేవలం భూమి అంతటా మిగిలిన ఎంతమంది? 80. దేన్ని బట్టి? దేవుని యొక్క నీతిని అనుసరించడం బట్టి. సరే, రెండో వ్యక్తి అబ్రహాం. ఆదికాండం 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూసినట్లయితే దేవుడు అబ్రహామును పిలిచిన సందర్భం ఉంది. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి బయలుదేరి చాలండి. అంటే దేవుడు అతన్ని పిలిచాడు. ఏమని పిలిచాడు? నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి. మొట్టమొదటి ఏం చెప్తున్నాడు? నీ దేశాన్ని విడిచిపెట్టాయి, నీ బంధువులను విడిచిపెట్టాయి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాయి అని చెప్తున్నాడు. ఏమండి? పుట్టి పెరిగిన ఊరు, పుట్టి పెరిగిన ప్రాంతం, పుట్టి పెరిగిన దేశం, కలిసి జీవించిన బంధువులు, వీళ్ళందరినీ విడిచిపెట్టి రమ్మంటుంటే ఎలా ఉంటుందండి? మనల్ని పలానా దగ్గరికి వెళ్ళండి అంటే వెళ్తామా? మరి నా జాబు, మరి నా బంధువులు, నా కుటుంబము, పిల్లల చదువు, నేను పుట్టి పెరిగిన వాతావరణం, ఇన్ని ఆలోచిస్తాం. కానీ అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు.
దేవుని పిలుపుకు లోబడ్డాడు. ఏం చెప్పాడు అక్కడ దేవుడు? 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించి వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. నమ్మొచ్చా అనే ప్రశ్న వస్తుంది మొదట. కానీ అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనకు లోబడ్డాడు. హెబ్రీ పత్రిక ఒకసారి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగకే బయలువెళ్ళను. చాలండి. అంటే ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు ఇంకా దేవుడు. మొట్టమొదట బయలుదేరు అని చెప్పాడు, అంతే. బయలుదేరు అన్నాడు. నీ దేశం నుంచి వెళ్ళిపోవాలి, నీ బంధువుల దగ్గర నుంచి వెళ్ళిపోవాలి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టేయాలి అన్నాడే కానీ ఎక్కడికి వెళ్ళాలి ఇంకా చెప్పలేదు. మనమైతే మనకి అడ్రస్ కావాలి, దేశం ఎలా ఉంటుంది, ఆ ప్రాంతం ఎలా ఉంటుంది, ఆ చుట్టుపక్కల ఎలా ఉంటుంది, అక్కడ నివాసయోగ్యంగా ఉంటుందా ఉండదా, సౌకర్యంగా ఉంటుందా ఉండదా, అన్ని వస్తువులు ఉంటాయా ఉండవా, హైవేకి దగ్గరలో ఉందా లేదా. ఇప్పుడు వెంచర్ల గురించి చెప్తుంటారు కదా యాడ్లు, దీనికి ఎంత డిస్టెన్స్, దీనికి ఎంత డిస్టెన్స్ అని. ఇవన్నీ సౌకర్యాలన్నీ చూసుకొని మన సిటీయా కాదా ఇవన్నీ చూస్తాం. ఏమంటే ఇప్పుడు మనం ఉన్న ఊరు నుంచి బయలుదేరామంటే అది పెద్ద ఊరు అయి ఉండాలా, పల్లెటూరు అయి ఉంటుందా? అంటే మనం ఉన్న ప్రాంతం కంటే ఇంకా ఎక్కువ వస్తువులు ఉన్న ప్రాంతానికి వెళ్ళాలనుకుంటాం, కానీ పల్లెటూరుకి వెళ్ళాలని ఏ ఒక్కరు అనుకోరు. ఇన్ని ఆలోచిస్తాడు ఒక మనిషి ఒక దగ్గర నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలంటే. ఇప్పుడు మనం ఉన్న ఇంటి నుంచి వేరే, అంటే అద్దెకుండే వాళ్ళ గురించి చెప్తున్నాను, ఉన్న ఇంటి నుంచి వేరే ఇంటికి మారాలంటే అంతకంటే దారుణమైన స్థితిలో ఉన్న ఇంటికి వెళ్ళాలనుకుంటావా, ఇంకా మంచి ఇంటికి వెళ్ళాలనుకుంటావా, ఇంకా మంచి వస్తువులు ఉన్న ఇంటికి వెళ్ళాలనుకుంటాం. అది మనిషి యొక్క మైండ్, ఆలోచన విధానం. కానీ అబ్రహాం ఇవేమీ ఆలోచించలేదండి. తన దగ్గర ఉన్న వాళ్ళందరి గురించి ఏం ఆలోచించలేదు, తనతో పాటు వారందరినీ కూడా. వస్తువులు ఇవన్నీ ఆలోచించలేదు, పిలిచిన దేవుడి మీదే విశ్వాసం ఉంచాడు. అది అబ్రహాం అంటే. అక్కడ అబ్రహాం ద్వారా మనము విధేయత నేర్చుకోవాలి. దేవునికి విధేయత చూపించాడు అన్ని విషయాల్లో, కేవలం ఈ ఒక్క విషయంలో కాదు. పుట్టాడు కొడుకు, ఎప్పుడు 100 ఏళ్ళకు పుట్టాడు. ఆయనకు 100 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం యొక్క వయసు ఎంత అండి? 75 సంవత్సరాలు. ఇక్కడ 4వ వచనం 12:4లో చూస్తే, $75 75 ఈడు గలవాడు. ఆ వయసులో దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. 17వ అధ్యాయం 1వ వచనంలో, 99 చాలండి. అంటే 75 ఏళ్ల వయసులో అబ్రహామును దేవుడు పిలిచాడు. 99 ఏళ్ళు, 100 ఏళ్లకి ఆయనకి ఇస్సాకు పుట్టాడు. పుట్టిన కుమారుడు. 25 ఏళ్ల నిరీక్షణ తర్వాత, దేవుడు వాగ్దానం చేసిన 25 ఏళ్ల తర్వాత పుట్టిన కుమారుడిని దేవుడు నాకు అర్పించు అంటే అర్పించడానికి సిద్ధపడ్డాడు, అర్పించేశాడు. నిజానికి అతను అర్పించేశాడు. దేవదూత అక్కడ ఆపడం ఒక క్షణం లేట్ అయి ఉంటే అది జరిగిపోయేది. కానీ దేవుడు మనుషుల బలుల్ని కోరేవాడు
కాదు, నరబలిని కోరేవాడు కాదు. దేవుడు కేవలము ఆ అర్పించే అబ్రహాం యొక్క మనసును చూశాడు. అబ్రహాము అంతగా విధేయత చూపించాడు. మరో మనిషి మరొక వ్యక్తి గురించి, మరొక విశ్వాస గురించి చూద్దాము. ఆదికాండం 39వ అధ్యాయము. ఆదికాండం 39వ అధ్యాయము 6 నుంచి 12 వచనాలు చూసినట్లయితే, అతడు తనకు కలిగిన దంతయు ఉమ్, యేసోపు చేతికి అప్పగించి ఉమ్, తాను ఆహారం తినుట తప్ప ఉమ్, తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. ఉమ్, యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను. ఉమ్, అటు తరువాత అతని యజమానుని భార్య ఉమ్. యోసేపు మీద కన్ను వేసి ఒక్క నిమిషం. ఇక్కడ యోసేపు గురించి మనం ఇక్కడ చూస్తున్నాము. అతను పొతీఫర్ ఇంటిలో పనివాడిగా ఉన్నాడు. ఇంటి మీద పనివాడిగా నియమింపబడ్డాడు. అతనికి సమస్తాన్ని యజమాని నమ్మి అప్పచెప్పాడండి. పొతీఫరు యోసేపుని నమ్మి సమస్తాన్ని అతని చేతిలో పెట్టాడు. పెట్టినప్పుడు అతనికి ఒక శోధన ఎదురైంది. అలాంటప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అన్న విషయంలో యోసేపు మనకు మాదిరిగా ఉన్నాడు. ఇక్కడ ప్రతి ఒక్కరము ఏదో ఒక విధంగా పని చేసుకుంటున్న వాళ్ళు. మనం పని చేసుకుంటున్నప్పుడు మనం చేసుకుంటున్న పనికి ఏదైనా ఆటంకం ఎదురైంది, అప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి మనసు కలిగి ఉండాలన్నది ఇక్కడ మనకి యోసేపు తన ప్రవర్తన ద్వారా చూపిస్తున్నాడు. చదవండి. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను. అతని గురించి వివరించాడు. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పనివాడు ఎవడును లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుని కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో నేను. ఇంకా చదవండి. ఆమె యేసోపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. చాలు, ఒక్క నిమిషం. అంటే ఈ శోధన ఒక్కసారి వచ్చింది కాదు. చాలా మట్టుకు ఇలాంటి శోధనలు స్త్రీలకు ఎదురవుతుంటాయి. పనులు చేసే దగ్గర. అలా అని పురుషులకు ఎదురవ్వని కాదు. ఏదో ఒక సందర్భంలో పురుషులకు కూడా ఇలాంటి శోధనలు ఎదురవుతాయి. అనుభవపూర్వకంగా చెప్తాను. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఒక్కసారి కాదు. ఒకసారి ఆలోచించండి. 10వ వచనంలో దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట వినువాడు కాడు. రోజు జరుగుతుంది ఇది. ఒక్కసారి జరిగింది కాదు, రోజు జరుగుతూనే ఉంది. అయినా కూడా అతను ఎటువంటి ప్రత్యుత్తరం కూడా ఇవ్వలేదు. ఒకటే మాట. ఏంటి ఆ మాట? ఇంత దేవునికి విరోధముగా నేను ఈ పాపాన్ని చేయలేను. మొట్టమొదట స్వామి భక్తి చూపిస్తున్నాడు. యజమాని మీద స్వామి భక్తి చూపిస్తున్నాడు, విధేయత చూపిస్తున్నాడు, దాన్ని ఏమంటారు, కృతజ్ఞత చూపిస్తున్నాడు. తన పనివాడిగా తన ధర్మాన్ని తను నెరవేరుస్తున్నాడు. రెండోది ఏంటంటే, దేవుడు సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, అంతటా గలవాడు. కాబట్టి నన్ను దేవుడు చూస్తున్నాడు అన్న భయం కలిగి ఉన్నాడు. అలాగే పాపం చేస్తే నేనేమవుతాను? దేవునికి విరోధిని అవుతాను. దేవునికి విరోధంగా నేను ఈ పాపాన్ని చేయను అనే స్టాండర్డ్ మీద ఉన్నాడు. అదే యోసేపు జీవితం ద్వారా అంటే ఎలాంటి జీవితం అవుతుంది? పవిత్రమైన జీవితం, పవిత్రత. ప్రతి వ్యక్తిని దేవుడు పరిశుద్ధుడిగానే నిర్మించడం జరిగింది. కానీ మనుషులు మాత్రం ఈ లోక సంబంధమైన పాపాలన్నింటినీ అంటగట్టుకొని దేవునికి దూరం అయిపోతున్నారు. కాబట్టి ఇక్కడ యోసేపును చూస్తే మనకు పరిశుద్ధత అనేది
గుర్తు రావాలి. అలాగే మరొక వ్యక్తిని చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, ఒక్క నిమిషం 1 నుంచి చదువుదాం. మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడి మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా? యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చాలు. ఇక్కడ స్వయంగా దేవుడే మోషే గురించి ఒక సాక్ష్యం పలుకుతున్నాడు. ఏమని చెప్తున్నాడు దేవుడు? భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా మిక్కిలి సాత్వికుడు మోషే అని చెప్తున్నాడు. మోషే మిక్కిలి సాత్వికుడు అంటే ఒక వ్యక్తి ద్వారా మనం ఒక సాక్ష్యం పొందాలంటే ఎంత కష్టపడాలండి. మనము ఒక వ్యక్తి ద్వారా ఒక సాక్ష్యం పొందాలంటే, ఉదాహరణ ఇతను మంచోడండి, ఈ సహోదరి చాలా మంచిదండి అని ఒక్క మాట ఒక వ్యక్తి దగ్గర నుంచి రావాలంటే మనం ఎంత జీవితాన్ని చూపించాలి. అలాంటిది దేవుని చేతే స్వయంగా సాక్ష్యం పొందినవాడు. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాడు, వ్యక్తిగతంగా చెప్పుకునే సాక్ష్యాలు చెల్లవు. ఈరోజు సాక్ష్యం అని తిరుగుతున్నారు కదా, అది ఒకరు చెప్పేది కాదు, మన గురించి ఎదుటి వాళ్ళు చెప్పాలి, అది సాక్ష్యం. అంటే చెప్పుకుంటే మన సంతృప్తి కోసం మనం చెప్పుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. కానీ చూడండి, ఈ సాక్ష్యం ఎన్నేళ్ల క్రితందే. దేవుడు మోషే గురించి పలికించిన సాక్ష్యం ఎన్నేళ్ల క్రితందే? 3500 సంవత్సరాల క్రితం చెప్పిన సాక్ష్యం ఇప్పుడు కూడా మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు కూడా మోషే చెప్తున్నాడు, ఇదిగో నా జీవితం ద్వారా నేను మీకు సాత్వికము అంటే ఏంటో నేర్పుతున్నాను. ఇది సాక్ష్యం అంటే. సరే, అదే ఇంకొక వ్యక్తి గురించి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము, మొదటి సమూయేలు 12 మొదటి 4 వచనాలు చూసినట్లయితే, ఒకని రాజుగా నియమించి ఉన్నాను, ముసలివాడును జరిగించు వచ్చి తిని. ఎవరి ఎద్దునైనను తీసుకొంటినా, గాధమునైనను పట్టుకుంటున్నా, అన్యాయం చేస్తున్నా, బాధ పెట్టినా, లంచము పుచ్చుకొంటినా చేసిన ఎడల యెహోవా సన్నిధిని అభిషేకము చేయించిన వాని ఎదుట సాక్ష్యం పలుకోవలెను. మరలా ఇస్తున్నాను అంటే ఇక్కడ అతను సమూయేలు ఎంత యథార్థపరుడు, వారి మధ్య ఎంత యథార్థంగా బ్రతుకుతున్నాడు అన్నది మనకు దీని ద్వారా కనబడుతుంది. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ లంచం పుచ్చుకుని ఉంటే ఇంత ధైర్యంగా మాట్లాడేవాళ్ళ? లేదు. ఎవరి ఎదుట ఉన్నాడు? యెహోవా సన్నిధిని అంటున్నాడు. ఆయన చేత అభిషేకింపబడిన వాడు మీ ముందు ఉన్నాడు. ఎవరు? సౌలు. వారిద్దరి ముందు అంటే దేవుణ్ణి సాక్ష్యంగా పెట్టాడు, సౌలుని సాక్ష్యంగా పెట్టి జనంతో మాట్లాడుతున్నాడు. అంటే అంత ధైర్యంగా బ్రతకాలి అనే సౌలు ద్వారా మనము నేర్చుకోవచ్చు. యథార్థత అనేది క్రైస్తవుల్లో ఖచ్చితంగా ఉండాల్సిన ఒక లక్షణం. ఎవరి మధ్య యథార్థత? సహోదరుల మధ్య యథార్థత, అన్యుల మధ్య యథార్థత, దేవునితో యథార్థత కలిగి ప్రవర్తించాలి. అంటే ఇవి మాట్లాడుకునేటంత సులువైనవి కాదు, కానీ ప్రయత్నిస్తే మాత్రం సాధించవచ్చు. అది ఎవరు నిరూపించారు ఇక్కడ?
సమూయేలు సమూయేలు నిరూపించాడు. అంత ధైర్యంగా తన గురించి తను మాట్లాడగలిగేటంత ధైర్యం ఉందంటే ఖచ్చితంగా దాన్ని తను తూచా తప్పకుండా అనుసరించగలిగాడు. అంటే నిశ్చయత అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. నేను దేవునికి ఇష్టంగా నేను బ్రతకాలి. కేవలం రక్షణ పొంది మూల పడేస్తే ఆ రక్షణ అనేది తర్వాత ఎప్పుడో మనం పోయే ముందు మూట కట్టుకుని పోయేది కాదు. మన ప్రవర్తన ఎప్పుడైతే బాప్తిజం పొందామో అప్పటి నుంచి మన ప్రవర్తన మెల్లగా పాత జీవితాన్ని మెల్లగా నరుక్కుంటూ సరి చేసుకుంటూ రావాలి. ఇక్కడ సమూయేలు మనకి యథార్థతను నేర్పుతున్నాడు. అలాగే యోబు విషయంలో చూసినట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు చూసినట్లయితే యోబు లేచి దిగంబరినై వచ్చి దిగంబరినై తిరిగి వెళ్ళదును, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను. దీన్ని బట్టి కూడా యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అంటున్నాడు. అంటే అక్కడ జరిగిన విషయం ఏంటి? సమస్తాన్ని కోల్పోయాడు. అక్కడ ఒకదాని తర్వాత దెబ్బ మీద దెబ్బ ఎలా వచ్చినాయండి? 14వ వచనంలో వాటి మీద పడి పట్టుకుని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చినాను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరొక దెబ్బ ఆకాశం నుండి కాల్చివేసెను. తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చిని. ఇంకను మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నేనొక్కడనే తప్పించుకుని వచ్చిందని వేరొకడు వచ్చి నీ కుమారులు కుమార్తెలను భోజనం చేయుచుండగా వారు చనిపోయారు. నేను ఒక్కడినే తప్పించుకుని వచ్చింది. అది జరిగిన తర్వాత చూడండి, మొత్తం ఆస్తి మొత్తం పోయింది. ఆస్తి పోయింది, సరే పోతే పోయింది అనుకుంటే వాళ్ళు వచ్చి ఆ పని వాళ్ళని కూడా చంపేశారు. పని వాళ్ళు చనిపోయారే అన్న బాధ ఉంటుందో ఉండదండి? నమ్మకమైన పని వాళ్ళు అంటే కేవలం జీతం తీసుకొని సాయంత్రం కల్లా వెళ్ళిపోయేవాళ్ళు కాదు. యజమానికి వాళ్ళకి ఒక అనుబంధం ఉంటుంది. అలాంటి పని వాళ్ళని వాళ్ళు వచ్చి చంపేశారు. శత్రువులు, దోపిడీదారులు వచ్చి చంపేసి వాటిని తీసుకుపోయారు. ఇలా తెలుసు ఒకదాని తర్వాత ఒకటి. వాడు ఇంకా మాట్లాడుతుంటే ఇంకోటి వచ్చి చెప్తున్నాడు, వాడు ఇంకా మాట్లాడుతుంటే ఇంకోటి వచ్చి చెప్తున్నాడు, వాడు మాట్లాడుతుంటే ఇంకోటి వచ్చి ఆఖరికి నీ కుమారులు కుమార్తెలు చనిపోయారు అని. అన్నిటికంటే పెద్ద దెబ్బ. ఒక్కరు కాదు, అందరూ. అంటే ఒక వ్యక్తి, నాకు తెలిసినంత వరకు నేను అనుకుంటున్నాను, ఒక వ్యక్తి ఇన్నిటిని తట్టుకోలేడు. అప్పటిదాకా ఉన్న ఆస్తి, సంపద, సౌకర్యాలు, పిల్లలు, పనివాళ్ళు వీళ్ళందరూ పోయారు ఒకేసారి. ఇంతకు మించిన దారుణమైన పరిస్థితి ఉండదు. కానీ అలాంటి పరిస్థితిలో కూడా దేవుణ్ణి ఏం చేశాడు? మహింపరుస్తున్నాడు. యెహోవా నామముకు స్తుతి కలుగును గాక అంటున్నాడు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుపోయాడు. నేను ఖాళీ చేతులతో వచ్చాను, ఖాళీ చేతులతో పోతాను, నా దేవుడు. ఆ మాట అసలు చరిత్రలో ఒక మనిషి చెప్పగలడని నేను అనుకోవట్లేదు. అంత ఓర్పు చూపించాడండి యోబు, అంత ఓర్పు చూపించాడు. యోబు అనగానే మనకు గుర్తు రావాల్సింది ఓర్పు. అలాగే ఏలియా గురించి చూద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము, మొదటి రాజులు 18వ అధ్యాయము 36 నుంచి 39 వచనాలు.
అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త యొక్క ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేసింది. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావని, నేను నీ సేవకుడినై ఉన్నానని, నీ కార్యములను నీవు నీ సెలవు చేత చేసుకుని నీవు ఈ దినమును కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలోచించుము. యెహోవా, నన్ను నీవే దేవుడవై ఉన్నావని, నీవు వారి హృదయంలో నీ తట్టుకు తిరగజేయవని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన ఆలోచించుము. చాలండి. అంటే ఇక్కడ ఏలియా చేస్తున్న ప్రార్థన మనకి ఇక్కడ కనబడుతుంది. ఏలియా యొక్క ధైర్యం ఎలాంటిది అంటే 17వ అధ్యాయం 1వ వచనంలో 17వ అధ్యాయం 1వ వచనంలో ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఆహాబు ఎవరు? రాజు. రాజు అయిన ఆహాబు ముందుకు వచ్చాడు. వచ్చి ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. స్వయంగా రాజు దగ్గరికి వచ్చి, నువ్వు చేసిన పాపాలను బట్టి ఇదిగో జనాల చేత జరిగిస్తున్న పాపాలను బట్టి ఇదిగో దేవుని జీవంతో దేవుని సన్నిధిలో చెప్తున్నాను, మంచైనా వర్షమైనా పడదు అని ఎవరితో చెప్తున్నాడు? అక్కడ ఎవరో ఒక దారిని పోయే దానయ్యకి చెప్పట్లా, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. ఎంత ధైర్యం ఉండాలి? అయితే పద్దెనిమిదో అధ్యాయము 1 నుంచి. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా, ఆహాబును దర్శించుటకు ఏలియా వెళ్ళిపోయాడు. షోమ్రోనులో ఘోరమైన క్షామం కలిగి ఉండగా అహాబు తన గృహ నిర్వాహకుడకు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవా యందు భయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలం చేయుచుండగా అంటే దేవుని తరఫున ఉన్న ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆహాబు యొక్క భార్య అయిన యెజెబెలు చంపించేస్తుంది. ఆ సమయంలో ఈ వ్యక్తి ఓబద్యా అనే ఆయన వాళ్ళందరినీ ఒక గుహలో బంధించి కాపాడి గుహలో దాచిపెట్టి వాళ్ళందరినీ పోషిస్తున్నాడు. అలాంటి సందర్భంలో ఏలియా మాత్రం ధైర్యంగా తిరుగుతున్నాడు. అవసరాన్ని బట్టి వెళ్ళి రాజుతోనే మాట్లాడతాడు డైరెక్ట్. అంటే పరిస్థితి అంటే ఎదురు పడితే చంపేస్తారు. అలాంటప్పుడు కూడా ధైర్యంగా నిలబడి దేవుడు చెప్పిన మాటలు అక్కడ రాజుకి చెప్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఎంతమంది ముందు? 19వ వచనము, 18వ అధ్యాయం 19వ వచనంలో ఎంతమంది అండి? 450 మంది. ఇంతమంది ముందు అతను ఛాలెంజ్ చేసి వాళ్ళందరి ముందు దహన బలిని దహించాలి. అక్కడ వాళ్ళు ఆ బయలుదేవతని పూజించి ఇక వాళ్ళు విసిగిపోతారు. అక్కడ మళ్ళీ ఎగతాళి చేస్తా ఉంటాడు. 27వ వచనం, 18వ అధ్యాయం 27వ వచనం. వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి. వాడు ఒకవేళ ధ్యానం చేయించున్నాడేమో, దూరంలో ఉన్నాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో, నిద్రపోతున్నాడేమో, వెళ్ళి లేపండి అపహాస్యం చేస్తున్నాడు. ఎంతమంది ముందు? అంటే వాళ్ళే ఉంటారా? జనం ఉంటారు, రాజు ఉన్నాడు, వాళ్ళందరి ముందు ధైర్యంగా నిలబడి ఒక్కడే. ఏంటి అతని ధైర్యం? దేవుడు. ఈరోజు బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళడానికే నామోషి, భయం. క్రైస్తవులు అని చెప్పడానికి మళ్ళీ స్వరం మెల్లగా వస్తుంది. క్రిస్టియన్స్ అంటే దేవుడి నామాన్ని ఒప్పుకోవడానికి కూడా ఏం కావాలి? ధైర్యం కావాలి. ఇలాంటి వాళ్ళు కావాలండి దేవుడు. ఇలాంటి వాళ్ళు కావాలి, ధైర్యం.
కేవలం ఒక్కడే. అంటే ఏలియాని చూడగానే మనకు గుర్తు రావాల్సింది ధైర్యం. మరొకరిని చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. రాజ్యపు ప్రధానులు, ఉమ్, సేనాధిపతులు, ఉమ్, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరిలో కూడి రాజుకు ఖండితమైన చట్టము సెలవు చేయించు దానిని శాసనముగా చాటింపచేసినట్టు ఘోషణ చేశారు. ఒక శాసనం చేశారండి. ఉమ్, ఎట్లనగా ఉమ్, 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద అయినను మానవుని యొద్ద అయినను ఎవడును ఏ మనవి చేయకూడదు. రాజు దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర కూడా మనవి చేయకూడదు, అంటే ప్రార్థన చేయకూడదు. ఎవడైనా మనవి చేయించిన ఎడల ఉమ్. వాడు సింహముల గుహలో పడద్రోయబడును. ఒకవేళ అలాంటిది ఏదైనా చేస్తే సింహాలకి ఆహారం వేసేస్తారు. రాజా ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి ఆదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరముకు శాసనముగా ఉండునట్టు దాని మీద సంతకము చేయమని మనవి చేశాను. ఓకే, 10వ వచనం ఒకసారి చూసినట్లయితే, ఇది శాసనం సంతకం చేయబడినది దానియేలు తెలుసుకొని నన్ను ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా, అంటే అక్కడ వద్దు అని చెప్పినందుకు చేయట్లేదు, రోజు చేసేదే యథాప్రకారముగా. అది అంటే యూదులకి ఆచారం ఏంటంటే, వాళ్ళు ఎక్కడున్నా సరే యెరూషలేము ఏ దిశగా ఉందో ఆ దిశగా వాళ్ళు మోకరిల్లి ప్రార్థన చేస్తారు. అది వాళ్ళకి పద్ధతి. ఆ పద్ధతిని అనుసరిస్తూ దానియేలు కూడా రాజు లాంటిది శాసనం చేయించినా కూడా, రాజు సంతకం పెట్టినా కూడా దాన్ని లెక్క చేయకుండా దేవునికి ప్రార్థన చేయడానికి తను ప్రాముఖ్యతనిచ్చాడు. దానియేలు ప్రార్థనా పరుడు. ప్రార్థన విషయంలో దానియేలుని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దానియేలు మనకి ప్రార్థన విషయంలో మాదిరి చూపిస్తున్నాడు. ఇంకో వ్యక్తిని చూద్దాం. దావీదు. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 6 నుంచి 12 వచనాలు. దావీదు ఇరుపార్శ్వములను ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రుచి వచ్చెను. ఈ షిమ్యి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వెవలవాళ్ళను నీ వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు గనుకనే నీ మోసంలో నీవు చిక్కబడి ఉన్నావని చెప్పి రాజును చెప్పింపగా, సెరూయా కుమారుడైన అబీషై, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడును రాజును నిన్ను చెప్పింపనేలా ఈ చిత్తమైతే నేను వాడిని చెరబోయి వాని తల ఛేదించి వచ్చినను. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీరు నాకు ఏమి పొందు వారిని చెప్పింపనీయుడి, దావీదును చెప్పింపమని యెహోవా వారికి సెలవీయగా, నీవు ఇలాగను ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగల వాడెవడని చెప్పి అబీషైతోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయ చూచుచుండగా ఈ బెన్యామీయుడును ఈ ప్రకారం చేయడం ఏమి ఆశ్చర్యము. వాని జోలి మానుడి, యెహోవా వానిని సెలవిచ్చున్నాడు గనుక వానిని చెప్పింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టనేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. అంతట దావీదును అతని వారు మార్గమున వెళ్ళిపోయి. చాలండి. అంటే ఇక్కడ షిమి అనేవాడు, అంటే అక్కడ దావీదు పరిస్థితి ఏంటంటే, ఆహాబు తనకు విరోధముగా, కుమారుడే తనకు విరోధంగా లేచాడు. కుమారుడిని చంపడం కానీ అతను ఎదిరించడం కానీ దావీదుకి ఇష్టం లేదు. సైలెంట్ గా రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. రోడ్డు మీద వెళ్ళిపోతుంటే షిమి అనేవాడు
వాడు ఊరికే అపహసిస్తున్నాడు. రాజు అని కూడా, ఆ దేశానికి రాజు అని కూడా ఆలోచించకుండా అతని మీద లేనిపోని మాటలన్నీ పలుకుతున్నాడు. సౌలుని చంపించేసావు కాబట్టి ఇదిగో నీకు పట్టిన గతి ఇది, దీన్ని బట్టి నీకు ఇలా ఇది అది ఇది అని చెప్పి శపిస్తా ఉన్నాడు. అప్పుడు సైన్యాధిపతి వెంటనే అన్నాడు, ఈ చచ్చిన కుక్క నా యజమానుడిని ఇలా చేయడం, ఇలా మాట్లాడడం ఏంటి? ఒక్క మాట నువ్వు సెలవు వాడి తల నరుకొచ్చి నీ ముందు పెడతాను. అవసరం లేదు, దేవుడే అతనికి సెలవిస్తే, దేవుడే అతనికి అనుమతిస్తే మనం ఎంతటి వారము? ఒకవేళ అతను చెప్పించినవన్నీ నాకు దేవుడు దీవులుగా ఇస్తాడేమో అంటే పాజిటివిటీ అనమాట, పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్గా ఆలోచిస్తున్నాడు దావీదు. నిజానికి దావీదు ఎలాంటి వాడు? ఎంతటి సూర్యుడు? ఎవరిని చంపాడు? గొలియాతుని చంపేశాడు. యవనస్తులు అయ్యి ఉండి టీనేజర్గా ఉండేటప్పుడే గొలియాతుని చంపేశాడు. అలాంటి యుద్ధ సూర్యుడు. సౌలు కూడా తనకి చేతికి దొరికినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో? తన శ్రమల్లో ఉన్నాడు. దావీదు శ్రమల్లో ఉండేటప్పుడు దేవుడు సౌలుని అతనికి అప్పగించాడు. అయినా కూడా సౌలుని క్షమించేశాడు. క్షమించి దేవుని చేత అభిషేకం పొందిన వాడిని నేను ఎలా చంపగలను? కేవలము నువ్వు నా చేతికి చిక్కావని తెలియడానికి మాత్రం ఆ చెంగును మాత్రం కోసాడు. దానికి కూడా బాధపడ్డాడు. అంటే క్షమించే గుణం ఉంది. యుద్ధశూరుడు అయినప్పటికీ యుద్ధాలు చేసేవారు ఎలా ఉంటారండి? చాలా కఠినంగా ఉంటారు. ఒక మనిషి ప్రాణం తీయాలంటే ఎలా ఉంటారు? ఒక కోడిని కోయాలంటేనే మనకు ధైర్యం చాలు. అలాంటిది ఒక మనిషిని చంపుతున్నట్టు ఎంత క్రూరంగా ఉంటే ఆ వ్యక్తి ఆ పని చేయగలుగుతాడు. కానీ దావీదు మనసులో క్షమాగుణం కూడా ఉంది. చాలాసార్లు క్షమించాడు. దావీదుని చూస్తే మనకు గుర్తు రావాల్సింది క్షమాపణ. ఆఖరికి సరే రాజులతో అయితే పెట్టుకునేటప్పుడు ఓకే అనుకోవచ్చు, దేవుడి చేత అభిషేకం పడినవాడు. మరి షిమీ ఎవడు? అలాంటి వాడిని కూడా, రాజ్యంలో ఒక సామాన్య మనిషిని కూడా క్షమించి విడిచిపెట్టాడు. అలాంటి మనసు కలవాడు. దావీదుని చూస్తే క్షమాగుణం అనేది మనకు గుర్తు రావాలి. ఆఖరిగా సొలొమోను గురించి చూద్దాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, ప్రసంగి 1:16, నాకు ముందున్న వారి కంటేను చాలా ఎక్కువగా జ్ఞానం సంపాదించుతున్నని విద్యను పూర్ణముగా అభ్యసించునని నా మనసులో నేను అనుకుంటుని. అంటే నేను జ్ఞానాన్ని విద్యను అన్నిటినీ పూర్ణంగా అభ్యసించాను అని తన గురించి తను ఇక్కడ తెలియజేసుకుంటున్నాడు. అలాగే ఏమేమి సంపాదించాడు ఒకసారి అతని గురించి చూస్తే, మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనంలో చూస్తే అతడు రచించిన రచనల గురించి ఉంది. సొలొమోను 3000 సామెతలు చెప్పాడట, 1005 కీర్తనలు రచించాడట. హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గురించి వ్రాసింది. అంటే వృక్ష శాస్త్రం అనమాట. మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు, జీవశాస్త్రం, భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చిరి. మనకు తెలుసు, షేబదేశ ప్రాణి కూడా అతని దగ్గరికి కానుకలు తీసుకుని వచ్చి అతని దగ్గర ఉన్న జ్ఞానాన్ని విని ఆశ్చర్యపడింది. అతను వాడే వాటిని కానీ, తినే వాటిని కానీ, సంపద కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న పని మనుషులు కానీ, వాళ్ళ విధానాలు కానీ, వాటన్నిటిని చూసి ఆశ్చర్యపోయింది. దేన్ని బట్టి అంటే సొలొమోను యొక్క జ్ఞానాన్ని బట్టి. జ్ఞానం అంటే మనకు సొలొమోను గుర్తు రావాలి. సరే, మరి వీటన్నిటిని కలిగి ఉన్న ఇవన్నీ ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క గుణం చూస్తున్నాం కదండి. 10 మందిని చూసాం. ఉదాహరణకి నోహ అంటే నీతిపరుడు, అబ్రహాము విధేయుడు, యోసేపు పరిశుద్ధుడు, మోషే సాత్వికుడు,
సమూయేలు యథార్థవంతుడు, యోబు ఓర్పు గలవాడు, ఏలియా ధైర్యవంతుడు, దానియేలు ప్రార్థనాపరుడు, దావీదు క్షమాగుణం గలవాడు, సొలొమోను జ్ఞానవంతుడు. ఇవన్నీ కలగలిపితే ఒక వ్యక్తి, అసలు ఆ గుణాలన్నీ ఒక వ్యక్తిలో ఉండగలవా? ఆ గుణాలని కలగలిపితే యేసు ప్రభు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 14వ వచనము, పరిశుద్ధుడును మీరు పరిశుద్ధులను నీతిమంతుడైన వారిని నిరాకరించి ఆ నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. ఇది ఇక్కడ మనం 11, 12 వచనాలు చూస్తే పేతురు మాట్లాడుతున్నాడు. 12వ వచనంలో పేతురు మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? యేసు ప్రభు వారిని పట్టుకునేటప్పుడు బరబ్బను విడిచిపెట్టమని వాళ్ళందరూ అడుగుతారు. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. పరిశుద్ధుడు నీతిమంతుడైన యేసు ప్రభుని పక్కన పెట్టి మీరు ఎలాంటి వాడిని? నరహంతకుడిని అడిగారు. అంటే యేసు ప్రభు వారు ఎలాంటి వారండి? ఆయన పరిశుద్ధుడను నీతిమంతుడు. 2 గుణాలు చూసాం ఆయనలో. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము, మనుషులుగా కనబడి మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తగ్గించుకున్నాను. ఇక్కడ యేసు ప్రభు వారిలో మనం చూసే మరొక గుణం ఏంటంటే విధేయత. ఎవరిలో చూసాం విధేయత? అబ్రహాంలో చూసాం. నీతిపరుడు అని ఎవరికి పేరు వచ్చింది? నోవకు వచ్చింది. పరిశుద్ధులు ఎవరు? యోసేపు. ఈ గుణాలన్నీ యేసు ప్రభులో ఉన్నాయి. అలాగే మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం, సాత్వికుడను దీన మనసు గలవాడును అని స్వయంగా యేసు ప్రభు వారికి చెప్తున్నారు. సాత్వికుడు, మోషే సాత్వికుడు అనే దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఆ గుణాన్ని మనం యేసు ప్రభు వారిలో చూడవచ్చు. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయము 45, 46 వచనాలు, సత్యమునే చెప్పుచున్నాను గనుక నమ్మరు. అంటే ఇక్కడ తనలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు, వాళ్ళలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు. ఒకసారి 8:44 చూసినట్లయితే, మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు అంటాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు అక్కడ అంటే ఆ పేర స్టార్టింగ్ లో యూదులతోనే మాట్లాడుతున్నాడు. మేము స్వతంత్రమే కదా, మాకెందుకు మీరు స్వతంత్రం కలగజేస్తామని చెప్తున్నావు అని అడిగితే, మిమ్మల్ని మీరు అంతగా హెచ్చించుకుంటున్నారు, కానీ మీరు సత్యమే మాట్లాడరు, మీలో సత్యమే లేదు, మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు అని చెప్పి అంటే ఒక వ్యక్తి ముందు అలా మాట్లాడాలంటే యథార్థపరుడై ఉండాలి. ఉన్నది ఉన్నట్టుగా. మన ముందేమో మంచిగా మాట్లాడతారు, మన వెనకాలేమో వేరేలా నెగిటివ్గా మాట్లాడతారు. కానీ యేసు ప్రభు వారు ముందైనా సరే వెనకైనా సరే ఒకేలా మాట్లాడతారు. అంటే మాటలు కొంచెం కటువుగానే ఉంటాయి, కానీ అది యథార్థం. అది యథార్థం. సమూయేలులోనే ఈ యథార్థత చూసాం, తను ఎలా ప్రవర్తించాడు అన్న విషయంలో. అదే యథార్థత యేసు ప్రభు వారిలో కూడా ఉంది. నువ్వు పాపి అయితే పాపి అనే చెప్తాడు, పరిశుద్ధుడు అయితే పరిశుద్ధుడు అని చెప్తాడు. యేసు ప్రభు ఎవరినైనా పొగిడాడండి? పొగిడిన సందర్భాలు ఉన్నాయా? పొగిడాడు. ఈయన నిజమైన ఇశ్రాయేలు అన్నాడు. అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వ్యక్తిత్వం గలవ ఆయన. యేసు ప్రభు వారిలో యథార్థత మనం చూస్తాం. అలాగే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 3-4 వచనాలు చూసినట్లయితే, హెబ్రీ 12:3-4.
ఉమ్, తిరస్కారం అంది ఓర్చుకున్న ఉమ్. ఆయనను తలంచుకుని ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి అంటాడు. అంటే ఆయనలో ఏముంది? ఓర్పు ఉంది. యోబులో మనం ఓర్పుని చూసాం. అదే ఓర్పు యేసుప్రభు వారిలో కూడా ఉంది. ఎంతగా ఓర్చుకున్నాడండి? శిలువ మరణానికి తాను అప్పగించుకొని, చెయ్యని పాపానికి శిక్ష అనుభవించి, అవమానిస్తున్నా కూడా, ఉమ్ము వేస్తున్నా కూడా ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడకుండా, కొడుతున్నా తిడుతున్నా, అంతగా ఆయన ఓర్పును మనకు చూపించాడు. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో ఇందా చెప్పుకున్నాం. ఆయనలో ఉన్న ధైర్యం అంటే ఎదుటి వారి ముందు నిలబడి వారి తప్పును గురించి మాట్లాడాలంటే మొదట ధైర్యం ఉండాలి. ఏలియాలో ఆ ధైర్యాన్ని చూసాం. అదే ధైర్యం యేసుప్రభు వారిలో కూడా ఉంది. రాజు ముందు ఉన్నప్పుడు కూడా ఆయన సైలెంట్ గానే ఉన్నాడు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాడు, ఎక్కడ సైలెంట్ గా ఉండాలో అక్కడ సైలెంట్ గా ఉన్నాడు. ఆయనలో ధైర్యం ఉంది, తప్పుని ఎదిరించే ధైర్యం ఉంది. చాలాసార్లు ఆయన్ని చిక్కుపరచాలని శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వాళ్ళందరూ కూడా ప్రయత్నించారు, కానీ ఆయన మాత్రం ఎక్కడ కూడా తన ధైర్యాన్ని కోల్పోలేదు, నిలబడ్డాడు. ధైర్యం చూస్తాం ఆయనలో. అలాగే లూకా సువార్త 21వ అధ్యాయము 37వ వచనంలో యేసు ప్రభువారు ఎంతటి ప్రార్థనా పరుడు. దావీదులో మనం ప్రార్థన చూసాం. దానియేలులో పగటి యందు దేవాలయంలో బోధించుచు ఒలివల కొండకి ఎందుకు వెళ్ళేవాడు? ప్రార్థన. రెండే పనులు ఆయన జీవితంలో. ఒకటి బోధించడం, రెండోది ప్రార్థించడం. దానియేలు ఎలాగైతే ప్రార్థనా పరుడు, అలాగే యేసు ప్రభు వారిలో కూడా మనం ఆ గుణాన్ని చూస్తాం. అలాగే క్షమాగుణం విషయంలో దావీదు చూపించిన మాదిరిలానే యేసు ప్రభు వారు కూడా క్షమాగుణం విషయంలో లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. ఒకరిని క్షమించాలంటే వాళ్ళు మొట్టమొదటి మన క్షమాపణ అడగాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? లేదు నువ్వు అలా చేసావు ఇలా చేసావు బేరాలకు వెళ్తాం. అప్పటికి లేదయ్యా క్షమించాడు, సర్లే. అది ఎప్పుడు మనం ప్రశాంతంగా ఉండేటప్పుడు. కానీ యేసు ప్రభువు పరిస్థితి ఏంటండి? చంపేస్తున్నారు, అక్కడ పట్టుకొని చంపేస్తున్నారు. మనకు పక్కన కూర్చుని సరిగ్గా మనకి సౌకర్యంగా లేక జస్ట్ చేయి తగిలితేనే చిరాకు పడతాం. కానీ ఆయన ఎలా ఉన్నాడు? చేయి పట్టుకొని చేతులు మేకులు కొట్టేస్తుంటే వీరేమి చేయుచున్నారో వీరెరుగురు వీరిని క్షమించున్నారు. అంటే ఎంత పెద్ద మనసు ఉండాలి క్షమించాలంటే. అందరూ క్షమించరండి, అందరూ క్షమించరు. దాన్ని ఏమంటారు? మెచ్యూరిటీ ఉండాలన్నమాట. క్షమించాలంటే అంటే విషయాన్ని సులువుగా తీసుకోగలగాలి. అన్ని మనసులో పెట్టేసుకుని, మైండ్లో పెట్టేసుకుని ఆలోచిస్తుంటారు, తెగ ఆలోచిస్తుంటారు చూసారా, వాళ్ళు క్షమించలేరండి. అన్ని విషయాలను సులువుగా తీసుకోగలిగితేనే వాళ్ళు మాత్రమే క్షమించగలుగుతారు. కానీ మనకి దావీదు స్వభావం చూసాం. ఎన్నిసార్లు చంపడానికి చూసినా కూడా దావీదు క్షమించాడు. యేసు ప్రభు వారు కూడా చంపేస్తున్న వాళ్ళని కూడా క్షమించమని అడిగాడు. అంత స్థాయిని చూపించాడు క్షమాగుణం విషయంలో. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే సొలొమోను ఎలా అయితే జ్ఞానవంతుడో, అది బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే నిక్షిప్తమై ఉన్నవి. యేసు ప్రభు వారి గురించి చెప్పబడిన మాట. ఆయన జ్ఞానవంతుడు. ఎంత జ్ఞానవంతుడు అంటే చిన్నప్పుడు 12-13 ఏళ్ళ వయసులోనే దేవాలయంలో ఉన్న వారితోని తర్కించడం మొదలుపెట్టాడు, పెద్దలతో. వాళ్ళు ఆశ్చర్యపడేలా. అదేవిధంగా లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం చూసినట్లయితే ఆయన అక్కడ ఏమనుంది? జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్చుండి. ఈ 4గిట్లోనూ ఆయన వర్ధిల్తున్నాడు
అని ఉంది. ఇవి అంటే మొత్తం ఈ 10 లక్షణాలు, 10 మందిలో ఉన్న 10 లక్షణాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మనము చూడగలము. అదేవిధంగా ఇలాంటి ఆయన మనకు తగినవాడు అని హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో ఉంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఇలాంటి ప్రధాన యాజకుడు, ఇలాంటి లక్షణాలున్న ప్రధాన యాజకుడు మనకున్నాడు అని చెప్తున్నాడు. అలాగే ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు ఆఖరిది. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు. ఇలాంటి ప్రధాన యాజకుడు ఉన్నాడు. మరి మనం ఏం చేయాలి? విశ్వాస విషయంలోను, దేవుని కుమారు గురించి జ్ఞానం విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగు వరకు ఆయన ఇలాగ నిర్మించను. అంటే ఈ గుణాలన్నీ ఎవరిలో ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు? మనలో ఉండాలి. పాత నిబంధనలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క గుణాన్ని చూసాము. క్రొత్త నిబంధనలో అన్ని గుణాలు కలగలిపి యేసు ప్రభువారిని మనకు మాదిరిగా ఉంచాడు. ఇప్పుడు దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఈ గుణాలన్నీ మనం కలిగి ఉండాలి అని దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా సర్వగుణ సంపన్నుడైన యేసు ప్రభు వైపు చూస్తూ ఆయన గుణగణాలను సంతరించుకోవాలి. మనకు ఆయనే మాదిరి ప్రతి విషయంలో కూడా. ఈ విషయాలు మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా ఎదగాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు కూడా తెలియజేస్తూ, ఇప్పటి వరకు వాక్యాన్ని ఓపికతో విన్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు చెల్లించుకుంటూ, మరి ఇలాంటి వాక్యాన్ని మీ అందరితో పంచుకోవడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని